నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కష్టం వస్తే కన్నీరు రానియ్యకు, నష్టం వస్తే నిరాశను రానియ్యకు. నీ ధైర్యమే నిన్ను నువ్వు ఇష్టపడే తీరానికి చేరుస్తుందని మరువకు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2025 ఏప్రిల్ 8 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 3 గంటల 49 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి మఖ. కరణము వనిజ ఉదయం 8 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 9 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము శూలము సాయంత్రం 6 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 13 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 36 నిమిషాల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 54 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 56 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల నుండి 7 గంటల 11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. ఏప్రిల్ 8 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే, తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 7 గంటల 52 నిమిషాల వరకు ఉండే ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి మొదలయ్యే విష్టీకరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కానీ ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 16 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 7 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించవచ్చు, కొత్త పనులు ప్రారంభించవచ్చు, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు, చెడ్డ అలవాట్లు మానివేయవచ్చు, ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7 గంటల 55 నిమిషాల వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. చంద్రబలం ఉదయం 7 గంటల 55 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు.
వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. ఉదయం 7 గంటల 55 నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల 8 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత: చైత్రశుద్ధ ఏకాదశిని కామాద ఏకాదశి, సౌమ్య ఏకాదశి, పాపమోచని ఏకాదశి, దామన ఏకాదశి అంటారు. ఈ పర్వదినాన శ్రీహరికి ప్రత్యేక పూజలు చేస్తారు. పూర్వకాలంలో దిలీప్ రాజు ఈ ఉపవాస ప్రాముఖ్యతను గురువు వశిష్ఠ ద్వారా వివరించారు. పూర్వకాలంలో పొండరీకుడు అనే రాజు దగ్గర పనిచేసే గంధర్వుడు ఉండేవాడు. తన పని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని, తనను రాక్షసుడిగా మారిపోవాలని ఆ రాజు శాపం విధిస్తాడు. దీంతో అప్పటి నుంచి గంధర్వుడు రాక్షసుడిగా మారి అందరినీ ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడు ఆ గంధర్వుడి భార్య కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంది. ఈ వ్రతం పుణ్యఫలం వల్ల గంధర్వుడు సాధారణ రూపాన్ని పొందుతాడు. అందుకే పవిత్రమైన కామాద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: లక్కమేడ నుండి అరణ్యమునకు సొరంగమును తవ్వినవారు కనికుడు. ఈరోజు ప్రశ్న: హిడంబాసురుని సోదరి పేరు ఏమిటి? కిడింబి, హిడింబి, సురేఖ, హిడంబాసురి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: అందరిలోనూ మీ ప్రతిభని చాటుకుంటారు. వృషభ రాశి: నిరుద్యోగులను ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. మిథున రాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కష్టం సుఖాలు పంచుకుంటారు. కర్కాటక రాశి: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. సింహరాశి: దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. కన్య రాశి: శత్రువులు స్నేహితులుగా మారి మీ అభివృద్ధికి సహకరిస్తారు. తులారాశి: ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వృశ్చిక రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. ధనుస్సు రాశి: కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. మకర రాశి: భార్యాభర్తల మధ్య సయోధ్య లోపించి సమస్యలు ఎదుర్కొంటారు. కుంభరాశి: ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మీనరాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కొంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.